ఈరోజు ఎంతమంది నీ చుట్టూ, నీ ఉద్యోగం చేసే దగ్గర, నీ ప్రాంతపు జనులు, నీ ఊరు వారు, నీ ఇంటి వారు, నీ చుట్టూ ఉన్నవారు, రక్త సంబంధులు, బంధువులు, ఎంతమంది నరకం వైపుకి వెళ్తున్నారో ఒక్క మాట నోరు తెరిచి చెప్పగలుగుతున్నావా? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మన మంచి యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్యని నమ్ముకుని నీ జీవితాన్ని మార్చుకో. నా జీవితం మార్చిన దేవుడు నీ జీవితం మార్చడానికి సమర్థుడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచగల సమర్థుడు. చెప్పగలుగుతున్నావా? నోరు తెరవు. ఒట్టొట్టి మాటలు, వ్యర్థమైన మాటలు గంటలు గంటలు సమయం తీసుకుంటా. ఫోన్ వచ్చిందంటే ఇంకా ఫోన్ స్టాప్ అయ్యేది ఇంకేమీ లేదు. ఆపడం అనేది, ఆఫ్ చేయడం అనేది ఇంకేముండదు. గంటలు గంటలు డిస్కషన్ మాట్లాడుతూనే ఉంటారు. వ్యర్థమైన మాటలు, పనికి రాని మాటలు. మీ చుట్టూ ఉన్న వారికి దేవుడు మీకు ఇచ్చినటువంటి నోటితో, స్వరముతో సాక్ష్యము చెప్పాలా. నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పాలా. సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని చెప్పాలా. సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడని చెప్పాలా. మీ నోటితో జీవము కలిగిన నోరుగా మీ నోర్లు మార్చబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నోరు తెరిచి చెప్పాలా. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు స్వస్థపరచగల దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, ఒక పాపిని పరిశుద్ధంగా మార్చే దేవుడు, పవిత్రపరిచే దేవుడు. నరక మార్గంలోకి వెళ్తున్న వారిని, నాశనకరమైన మార్గంలోకి వెళ్తున్న వారిని జీవపు మార్గం వైపుకి మళ్లించగల సమర్థుడు మన మంచి యేసయ్య అని సాక్ష్యము చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత సమయాన్ని నువ్వు వ్యర్థము చేసుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళినప్పుడు, యేసయ్య ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు యేసయ్య అడిగే ఒకే ఒక్క ప్రశ్న, మనమందరము ఎదుర్కోపోయే ప్రశ్న ఒకటే. యేసయ్య, ఎన్ని పొలాలు సంపాదించావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎన్ని స్థలాలు సంపాదించావు? లిస్టు అడగడం అలా. ఎంత ధనము కూర్చుకున్నావు నీకు ఇచ్చిన ఆయుష్లో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకున్నావు లెక్క అడగడు యేసయ్య. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఎంత ఫౌండేషన్ వేసావు, యేసయ్యకి అవసరంలా. నువ్వు ఇప్పటి వరకు వాటి కోసం నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస అంతా శూన్యమే నీ జీవితంలో. ఎందుకంటే అవి ఏమైతే నువ్వు సంపాదించావో అవి ఏవి నువ్వు పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. అంతెందుకు, నిత్యము పోషించుకుంటున్న నీ శరీరం కూడా నీతో రాదు. శరీరము మట్టితో చేయబడింది కాబట్టి, అది మన్ను కాబట్టి మన్నులోనే కలిసిపోతుంది. ఆత్మ కోసం సిద్ధపడాలా. ఆత్మీయులు, విశ్వాసులు ఎప్పుడు మన ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి ఆత్మ యందు మనము జీవించేవారిగా ఉండాలా. యేసయ్య ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడా, ఇంతకాలము బ్రతకనిచ్చా, ఆయుష్నిచ్చాను, నా చివరి రక్త బొట్టు వరకు కార్చి నిన్ను రక్షించాను, నిన్ను విమోచించాను, యేసు రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరించాను, నీ శాపాన్ని కొట్టివేశాను. ఎన్ని ఆత్మలు రక్షించావు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ ఎదుర్కోబోతున్నారు. నశించిపోయే ఆత్మలను, ఎన్ని ఆత్మలను మీరు రక్షణలోనికి నడిపించారు? తల దించుకుంటారా?